హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే చికెన్ కూర వండుతున్నానండి. టమాటా రసం కూడా పెడుతున్నాను. ముందైతే టమాటా రసం పెట్టేసుకుందాం. ముందు టమాటా రసానికి అన్ని రెడీ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే అది మరుగుతూ ఉంటుంది. తర్వాత చికెన్ కర్రీకి రెడీ చేసుకుందాం. నేను కొంచెమే పెడతానండి రసం. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండాలని కొంచెమే పెట్టుకుంటాను. దీంట్లో వాటర్ తీసుకుందాం. ఫస్ట్ ఏంటంటే టమాటాలు కోసేసుకొని బాగా పిసికేసుకోవాలి టమాటా రసానికి. ముక్కలు కోసుకొని పిసుక్కుంటే కొంచెం ఇంకా బాగా పండాలి. అవైతే బాగానే స్మాష్ అయిపోతాయి కానీ ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి ముక్కలు కోసుకొని తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మామూలు రసం కంటే టమాటా రసంతో అయితే ఆమ్లెట్ వేసుకున్న తినేయచ్చు మనం. ఇలాగే బాగుంటుంది. నేనైతే 2 టమాటాలు తీసుకున్నానండి. ఇందులో ఒక 2 పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా దీంతో పాటే టమాటా పొద్దు మనం బాగా స్మాష్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా దిగుతుంది. బాగుంటుందండి మరిగేటప్పుడు. అలాగే చింతపండు కూడా వేసుకుందాం. టమాటా వేసాం కాబట్టి చింతపండు సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ముందు ఇవన్నీ బాగా స్మాష్ చేసుకున్నాం. చేతితో తీసుకుంటేనే మంచిదండి. కొంతమంది ఈ టమాటాలు మిక్సీ పట్టి వేస్తారు. దానికంటే ఇలా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. రసం కూడా బాగా టేస్ట్. బాగా పండినవి అయితే ఇలా ముక్కలు కోసుకోవాల్సిన అవసరం లేదండి. తొందరగానే అయిపోతాయి. కొంచెం హైబ్రిడ్ తీసుకొచ్చారు. అందువల్ల ఇలా ముక్కలు కోసి స్మాష్ చేయాల్సి వస్తుంది. బాగా పండితే కనుక ముక్కలు కొయ్యక్కర్లేదు. డైరెక్ట్గా పిసికేసుకోవచ్చు మనం ఇవన్నీ వేసి. చూసారా పిసుకుంటే చాలా స్మెల్ వస్తుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా. కొంతమంది ఏంటంటే రసంలో డైరెక్ట్గా టమాటా ముక్కలు కోసేసి వేసేస్తారు. దానికంటే ఇలాగ మనం స్మాష్ చేసుకుని వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మరిగేటప్పుడు ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ దిగుతాయి. చూసారా ఎంత బాగా స్మాష్ అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకొని తగినన్ని రసానికి మనకి ఎంత అవసరమో అంత వేసేసుకోవాలి. కొంచెం నేనైతే కారం ఇంకా వేయనండి. కొంచెం ఉప్పు వేస్తాను, పసుపు వేస్తాను అంతే. పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడైతే
గ్యాస్ ఆన్ చేసుకుందాం. చిన్న పొయ్యి మీద పెట్టుకోండి. సో రసం అన్నది స్లోగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. చాలా మంది కారం వేసుకుంటారండి. నాకు ఇష్టం ఉండదు అలాగా కారం వేయను. పచ్చిమిరకాయలు ఇంకా పసుపు ఒకటి వేస్తాను. అలాగే కల్లుప్పు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకోలేదు కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. నేను కొత్తిమీర ఉంది కానీ వేయనండి. ఎందుకంటే రసంలో కొత్తిమీర వేసి మరగబెట్టినప్పుడు రసం ఫ్లేవర్ మారిపోతుందండి. ఈ కరివేపాకు ఈ ఫ్లేవర్ అన్నది రాదు. నాకు అది ఆ టేస్ట్ అన్నది పూర్తిగా నచ్చదు నాకు. చాలామంది వేసుకుంటారు. మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చండి. నేనైతే వేయను. నాకు ఓన్లీ కరివేపాకు ఫ్లేవర్తోనే ఇష్టం. కమ్మగా అనిపిస్తుంది. ఆ స్మెల్ కూడా మీరు ఈరోజు తాలింపు పెట్టిన రసం రేపు వేసుకున్నా కూడా అదే ఒరిజినల్ స్మెల్ రావాలి. కొత్తిమీర వేసుకున్నప్పుడు ఆ టేస్ట్ ఉండదండి. ఇంకా ఇది ఇలా సిమ్లో పెట్టేసుకుంటాం. మరుగుతూ ఉంటుంది. రసం పెట్టాను కదా చూడండి, సిమ్లో పెట్టాను, మరుగుతుంది. ఇలా స్లోగా మరగబెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఎంత పిసికిన టమాటాలు ఇలా మరగబెట్టుకోవడం వల్ల ఇంకా దాని సారం అన్నది బాగా దిగుతుంది. రసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా కావాలంటే ఇందులో చాలామంది వెల్లుల్లి మిరియాలు వేసుకుంటారు, జీలకర్ర అన్నీ దంచి వేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. చూసారా చారు బాగా మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం. సరిపోతుంది. ఇందులో కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు బాగా వేసుకుంది. చారులో కూడా ఒకటి సరిపోతుందండి. ఎండుమిరపకాయ పప్పులో అయితే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. చారులోకి మాత్రం సరిపోతుంది. తాలింపులో కూడా ఆనియన్స్ వేస్తాను నేను. అంటే కొంతమంది వేసుకోకపోవచ్చు, మేమైతే వేసుకుంటాం. ఇంకో లేదు ఒక చిన్న పెద్ద ఉల్లిపాయ అయితే పావు తీసుకుంటే సరిపోతుంది. చిన్న ఉల్లిపాయ ఒక 10 తీసుకుంటాం. ఆనియన్స్ కూడా బాగా వేగండి. ఎండుమిరపకాయ, కరివేపాకు ఇలా నేను వేసినట్టు లాస్ట్ కూడా వేసుకోండి. తాలింపు అయితే వేసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. చూసారా టమాటా చారు రసమే రెడీ అయిపోయింది. తాలింపు వేసినప్పుడు మాత్రం మూత పెట్టేసుకోండి. ఆ ఫ్లేవర్ అన్నది పోకుండా ఉంటుంది. తర్వాత మూత తీసి చూసుకోవచ్చు. అంతేనండి, టమాటా రసం రెడీ అయిపోయింది.